ఒక ట్రెండ్ సెట్ చేశారు. డాన్స్ అంటే ఆయన డాన్స్ కి ఐకాన్ లాగా ఒక స్టైల్లో గానీ, అంటే ఆయన కామెడీ అంటే ఎంత పెద్ద కమెడియన్ ఉన్నా కూడా మూవీలో ఆయన చేసే కామెడీ డిఫరెంట్ గా ఉంటుంది. ఫ్యాన్స్ కోసం అంటూ డిఫరెంట్ మేనరిజమ్స్ కామెడీ, పైగా రఫ్ గా ఉండే ఆ చిన్న ఇది ఉంటుంది కదా, ఏమంటారు దాన్ని, ఆరగెన్సీ. ఏంటి సంగతులు, ఇదిగా తెలుసా, దా 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 అని అవన్నీ కూడా జనాల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. అండ్ ఓన్లీ మాస్ ఎలిమెంట్తో ఆగిపోలేదు ఆయన, క్లాస్ ఎలిమెంట్ను కూడా టచ్ చేసాడు యాక్టింగ్లో. అండ్ హిస్ ఎమోషనల్ సీన్స్ కానివ్వండి, ఏదైనా చేసినా కానీ చాలా ఎఫెక్టివ్గా. ఆయన బేసిక్గా ఆయన చాలా ప్లస్ ఏంటంటే కళ్ళు, ఏదైనా చేస్తే ఇట్టే అలా కమ్యూనికేట్ చేసేస్తాడు కళ్ళతోటి. సో ఎమోషనల్ సీక్వెన్స్లు కానివ్వండి, రౌద్రం కానివ్వండి, హాస్యం కానివ్వండి, సునాయాసంగా, అంటే ఎమోషన్స్ అటు ఇటు ఉండే మనకి నవరసాలని ఉన్న ఎమోషన్ అన్నిటిని కూడా సునాయాసంగా కమ్యూనికేట్ చేయగలుగుతాడు. సో చేసేవాడు కూడా. సో అందుకే కదా మెగాస్టార్, ఊరికే కారు కదా గొప్ప వాళ్ళు అంటారు. అంత కష్టం ఉంది ఆయన, డౌన్ టు ఎర్త్ స్టార్టింగ్ నుంచి ఎంత కష్టపడ్డారో. ఇప్పుడు స్టిల్ ఈ పొజిషన్ లో ఉన్నాక కూడా ఒక వర్క్ పట్ల అలాగే కమిట్మెంట్ తో ఇప్పటికీ మీరు, నేను ఇప్పుడు కొంత సన్నబడ్డాను కదా, అంతకుముందు మీరు వీడియోలు చూస్తే బాగా కొంచెం చెబ్బీగా ఉన్నారు. కొంచెం కాదులేండి, చాలానే. అయితే ఒక రకంగా సన్నగా అవ్వాలన్న దీంట్లో ఉన్నప్పుడు ఈ విశ్వంబర్కే అనుకుంటా ఆయన ఏదో వర్క్ స్టార్ట్ చేశారంటే, ఈయన తాళ్ళు పట్టుకొని ఊపుతూ ఏదో ఒక వీడియో వచ్చింది, జిమ్లో వర్కౌట్ చేస్తాను. ఏ బాబాయ్, ఈయనే జిమ్లోకి వెళ్ళిపోయి కష్టపడుతుంటే ఇప్పుడు నేను ఇంత శరీరం వేసుకొని నేను ఇంకెంత కష్టపడాలి? నో, ఐ హ్యావ్ టు రియలీ వర్కౌట్, రియలీ కాన్సన్ట్రేట్ ఆన్ మై బాడీ, రియలీ అని చెప్పేసి అక్కడి నుంచి అదొక వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్ ఆయన తీసుకున్నారు. అంటే నాకు ఎప్పుడు ఉంటుంది ఒక క్వశ్చన్, ఆయన మీ ఇంట్లో ట్రైనింగ్ తీసుకున్నారు, మీరు చిన్నప్పటి నుంచి ఇన్స్టిట్యూట్ అంటే ఇంట్లో మీన్స్ మీ పేరెంట్స్ దగ్గర ఆయన ట్రైనింగ్ తీసుకున్నారు, మెగాస్టార్ అయ్యారు. అంటే ఒక స్టార్స్ ని మీరు ఇంట్లో తయారు చేశారు అమ్మా నాన్న. సో అలాంటి స్టార్స్ని తయారు చేసిన మీ ఇంట్లో ఉండి అండ్ మీరు చిన్నప్పటి నుంచి ఆయన దగ్గరగా చూసి ఇన్నేళ్ళు ఎందుకు టైం పట్టింది ఆయనతో మీరు నటించడానికి? అంటే ఐ డోంట్ నో, నాకు రీజన్ కరెక్ట్గా తెలియదు. పర్టికులర్ రీజన్ అంటే ఏం లేదా? అలాంటి రీజన్ అంటే ఏం లేదు. బహుశా నా ఏజ్ గ్రూప్ ఎప్పుడైతే ట్రాన్సిషన్, నేను ఎప్పుడైతే ఇండస్ట్రీలోకి వచ్చాను, బహుశా ఐ వాజ్ 18-19 years, ఆ ఏజ్ గ్రూప్లో నాకు రాకపోవచ్చు క్యారెక్టర్లు. అంటే ఆయన సినిమాల్లో అలాంటివి, పైగా బహుశా వెళ్ళి అడిగుంటే, అంటే కనపడి ఉంటే వచ్చేదేమో, నేను కనపడలేదు. కనీసం ఓకే ఇదిగో మా అబ్బాయి ఇలా ఉన్నాడు అని చెప్పేసి మా నాన్న చెప్పడం, మా అమ్మ చెప్పడం చెప్పుంటే అయ్యేదేమో కొంతలో కొంత. ఎందుకంటే దృష్టి ఉండదు కదా, పలానా వాడు ఉన్నాడు, వాడు రెగ్యులర్ ఎట్లుంటుంది, ఆయన పనిలో ఆయన బిజీగా ఉంటాడు. సో దానివల్ల ఆ ఏజ్ గ్రూప్లో ఏం రాలేదు. సో నేను బిజీగా నేనేదో నా పనులు నేను అవన్నీ చేసుకుంటూ చేస్తున్నాను. ఆ టైంలో నేను వెళ్ళి కలవలేదు, అదొక రీజను. సో అన్ని రకాలుగా మెగా ఫ్యామిలీలో చాలా అందరితో నటించినట్టున్నారు ఆల్మోస్ట్ కదా. ఆల్మోస్ట్ అంటే నేను రామ్ చరణ్ గారితో చేశాను, నాయక్, సరైనోడు, సాయి ధర్మ తేజ్ గారితో చేశాను, వైష్ణవ్ తేజ్తో చేశాను. అంజనా ప్రొడక్షన్స్ లో కూడా, అంజనా ప్రొడక్షన్స్ ఇక్కడ వచ్చిన తర్వాత నాగబాబు గారు సీరియల్ ఒకటి స్టార్ట్ చేశారు జెమినీకి, డైరీ ఆఫ్ మిస్సెస్ శారదా అని. అందులో యాక్ట్ చేశాను. సో ఐ వాజ్ క్వైట్ కంఫర్టబుల్. ఆ కాంపౌండ్ లో చేశారు, బట్ బాస్ తో చేయడానికి ఇంత టైం పట్టింది, బట్ చేసినా కూడా బెటర్ లేట్ దెన్ నెవర్ అన్నట్టు. ఇప్పటికైనా ఆపర్చునిటీ వచ్చింది కదా, సంతోషం. ఎలా అనిపించింది అంటే ఇన్నేళ్ల తర్వాత బాస్ తో చేస్తున్నారు, అప్పుడు చిన్నప్పుడు చూసిన సీన్, అప్పుడు అంత దగ్గరగా లైవ్ లో ఆయన చూశారు, మళ్ళీ ఇప్పుడు ఆయనతో కలిసి నటించబోతున్నారు అంటే ఆల్మోస్ట్ షూట్ కూడా కంప్లీట్ అయిపోయి ఉంటుంది కదా. సో ఎలా అనిపించింది ఫీల్? అంటే మీరు మీ క్యారెక్టర్ ఫిక్స్ అయిపోయింది విశ్వంబరలో అనగానే ఫస్ట్ ఫీల్ ఏంటి? సరే, ఇక్కడికి వచ్చే ముందు ఆయనతో అంటే క్లోజ్ క్వార్టర్స్లో మూవ్ అవ్వడం అన్నది జరిగింది ఎక్కడంటే, ఫస్ట్ తర్వాత ఆస్పెక్ట్ చెప్తాను. క్లోజ్ క్వార్టర్స్లో అంటే మ్యాచ్ ఆడాం.
ఓకే. ఇది మా అసోసియేషన్ తరపు నుంచి అవునవును. 4 టీంలు, 4 పెద్ద హీరోలు. అప్పుడు నేను చిరంజీవి గారి టీంలో ఉన్నా. ఆ రోజున మ్యాచ్ మొదలైన తర్వాత ఫస్ట్ మాది జనం మామూలుగా ఏం పట్టించుకోవట్లేదు, అంటే సీరియస్నెస్ ఉంది, ఆడుతున్నారు అనుకున్నారు. బట్ మాది 3 వికెట్లు పడిపోయాయి ఆ టైంలో. అక్కడ ఏదో చిన్న ఇది జరిగింది. అది మొత్తం ఇంకా ఏపీ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కదా, అప్పుడు మొత్తం అందరూ టీవీలకు అతుక్కుపోయారు. నేను నన్ను పంపించారు. శ్రీకాంత్ అన్న వచ్చి రజ్జీవ్ ఓకేనా నువ్వు అన్నారు. ఈయన అలా అడిగేసరికి నాకు ఇంకా భయం పుట్టుకుంది. ఇప్పుడు నేను వెళ్ళి ఫెయిల్ అయితే అలా కొట్టేసినట్టు అవుతుంది. సరే ఆ భయంతో వెళ్ళాను. వెళ్ళి ఆ రోజు మరి నా స్టార్స్ అన్ని బాగా అలైన్మెంట్లో అనుకూలించినట్టున్నాయి. లక్కీగా ఆ రోజు నేను బాగా ఆడాను, 59 రన్స్ కొట్టడం. అప్పుడు చిరంజీవి గారు నేను గ్రౌండ్ అంటే అవుట్ అయ్యి వస్తుంటే లోపలికి వస్తున్నప్పుడు ఆయన ఆనందం చూడాలి, ఆయన కౌగులించుకున్న విధానం చూడాలి. సాధించావు. సో అదొకటి వెరీ క్లోజ్ క్వార్టర్స్లో. ఆ తర్వాత ఫిలిం బై అరవింద్ నా సినిమా రిలీజ్ అయ్యి అప్పటికి 30 రోజులు అలా అయింది, బాగా నడుస్తుంది. అప్పుడు నేను వేరే సినిమా డబ్బింగ్కి నేను శబ్దాలయలో చెప్పడానికి వచ్చున్నా పక్కన థియేటర్లో. అదే టైంకి చిరంజీవి గారు కూడా అదే థియేటర్లో ఇంకొక దీంట్లో ఉన్నారు. బయటకు వచ్చారు ఆయన. సార్ నమస్కారం. ఏమ్మా రాజా, అమ్మా నీ సినిమా బాగా ఆడుతుందంట, ఏమ్మా నాకు చూపించాను. సార్ మీరు అలా అంటారేం సార్, మీరు ఎప్పుడంటే అప్పుడు మీరు చెప్పండి, నేను షో అరేంజ్ చేస్తాను సార్. అలా అంటావా, సరే నా అసిస్టెంట్ నెంబర్ తీసుకొని చెప్పేసి అన్నారు. ట్రై చేశాను 1 వీక్ రెగ్యులర్గా ట్రై చేశాను, కుదరలేదు, అయిపోయింది. మళ్ళీ ఆ డబ్బింగ్ దగ్గరే కలిసాం. ఏమ్మా అడిగాను కదా నువ్వేంటి అసలు అంటే, సార్ ట్రై చేశాను సార్ అవ్వలేదండి అని. సర్లే ఈసారి నేను చెప్తాను, ఇదిగో పలానా, ఇదిగో నా మేనేజర్ నెంబర్ తీసుకో, ఎప్పుడు ఖాళీ ఉన్నావు అని అడిగారు. చెప్పాను నేను 3 days తర్వాత ఎప్పుడు, పలానా డే ఫిక్స్ చేసేసుకోమ్మా 6 o'clock అన్నారు. ఆనందం నాకు. మా టీం అందరికీ చెప్పేశాను, శేఖర్ సూరి గారికి అందరికీ 6 o'clock ఈవినింగ్. బట్ ఆయన మర్చిపోయారు ఆ రోజు. వీళ్ళందరూ వచ్చేసారు. వీళ్ళ ఫస్ట్ నమ్మట్లేదు, నేను ఆయన వస్తారు సినిమా చూస్తారంటే నమ్మట్లేదు. ఎందుకు నమ్ముతారు, చిరంజీవి గారు ఏంటి, రాజీవ్ చెప్తే రావడం ఏంటి, ఏమైనా అర్థం ఉందా? దాంతో అందరూ 6 o'clock వెయిటింగ్, రావట్లేదు. నాకు లోపల కొట్టేసుకుంటాను. ఇంకా అయిపోయింది. వీళ్ళు నేనేదో కావాల్సి చెప్పి అనుకుంటున్నారేమో అనుకున్నా. మళ్ళీ ఫోన్ చేసి చెప్తే ఆయన అయ్యో, ఆయన ఏదో పెళ్ళి ఉండింది ఆయనకి, అది అటెండ్. సరే 9 o'clock మార్చండి వచ్చేస్తున్నాను. 9 o'clock ఆయన ఒక్కడు కాదు, ఫ్యామిలీ అందరితో పాటు వచ్చారు. పెళ్లి నుంచి అందరూ వచ్చారు. వచ్చి సినిమా చూశారు. దే అప్రిషియేటెడ్. అదొక మరపురాని ఇన్సిడెంట్. చాలా అద్భుతమైన రోజు నాకు. తర్వాత ఇప్పుడు విశ్వంభర, కమింగ్ టు విశ్వంభర, నాకు నమ్మకం లేదు. చేసేంత వరకు సెట్లోకి వెళ్ళి చేసేంత వరకు నమ్మకం లేదు. ఏమో అక్కడికి వెళ్ళిన తర్వాత బాగాలేదు, లేకపోతే సరిపోడేమో, ఆ క్యారెక్టర్కి సరిపోడేమో. రేపు పొద్దున్న మీ తెర మీద చూసిన తర్వాత తెలుస్తుంది ఆ క్యారెక్టర్కి నేను సరిపోతాను లేదా. ఇలాంటి డౌట్లు ఏమైనా వస్తాయేమో, వద్దంటారేమో, ఇలాంటి చాలా రకాల ఆలోచనలు. బట్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత చిరంజీవి గారు, ఎవరు రాజీవా, బాగున్నావా నువ్వు అంటే కాన్ఫిడెన్స్, అమ్మయ్య ఈ వేషం నాది ఖచ్చితంగా ఫిక్స్ గ్యారంటీ కానీ. సో ఆ రోజు పైగా ఆయన కాంబినేషన్లో చేయడం, ఇట్ వాస్ వెరీ నైస్. చేసిన తర్వాత బాగా చేసిన దాన్ని వెంటనే అప్రిషియేట్ చేయడం, బాగా చేసామ్మా, బాగా చేసావు, వెరీ గుడ్ అంటుంటే అంతే కదా. సో ఫైనలీ విశ్వంభర చూడాలి, ఆ తర్వాత ఇంకేమి ఆపర్చునిటీస్ వస్తాయి. వన్స్ ఇప్పుడే కదా స్టార్ట్ చేశారు, ఇంకా 1 by 1 అంటే గ్రహాలు ఇన్ని రోజులకి అనుకూలించినాయి కదా, ఇంక ఇప్పటి నుంచి ట్రాక్ ఎక్కొచ్చేమో ఏమో. సో మీరు కూడా అంటే చాలా సినిమాల్లో నటించారు. Day 1 నుంచి కూడా మీరు ఇన్ని సినిమాలు నటించినప్పుడు పర్టికులర్గా అంటే
ఆయన దగ్గరికి ఏమైనా ఈ సినిమా గురించి తీసుకువెళ్ళాలి, లేకపోతే ఈ సినిమా గురించి ఆయన దృష్టిలో పడితే బాగుండు, అట్లా కలవాలి అనుకున్న సందర్భాలు? అంటే నేను అలాంటి ఆలోచన రాలేదు నాకు. బట్ లక్కీగా ఫిల్మ్ బై అరవింద్ ఆయనే అడగడం చూడడం అది నిజంగా చాలా గొప్ప మనసు కదా. చూసి నేను చూస్తానమ్మా నీ సినిమా బాగా ఆడుతుందంట అనడం ఆయన గొప్పతనం కదా, ఆయన మంచితనం కదా. ఏమన్నారు చూసిన తర్వాత? చాలా బాగా చేశారమ్మా, బాగా టెక్నికల్ కూడా. డైరెక్టర్ని తెగ మెచ్చుకున్నారు, ఎందుకంటే అది మోస్ట్ టెక్నికల్గా బాగా తీసిన సౌండ్ సినిమా. టెక్నికలీ విత్ అంటే మ్యూజిక్ తాలూకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ తాలూకు ఇంపార్టెన్స్ కూడా చాలా ఉంటుంది, కెమెరా పనితనం కూడా చాలా ఉంటుంది. అన్నీ ఆయన చాలా అప్రిషియేట్ చేశాడు. అఫ్ కోర్స్ యాక్టింగ్ గురించి కూడా చాలా బాగా చేసాము అని చెప్పేసి మెచ్చుకోవడం, ఇవన్నీ కూడా చాలా ఆనందాన్ని మాకు బోల్డంత బూస్ట్ని ఇస్తాయి కదా. మొరేల్ని తెగ బూస్ట్ చేసింది అప్పుడు. వెరీ 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 నైస్ ఆఫ్ హిమ్. ఆయన్ని ఆన్ స్క్రీన్ కాకుండా ఆఫ్ స్క్రీన్ మీరు బోల్డ్ అన్ని సార్లు, అంటే చాలా సందర్భాలలో ఫంక్షన్స్ లో కూడా చాలా సార్లు మీట్ అయ్యి ఉంటారు. ఆయనతో మర్చిపోలేని లైఫ్ లో మెమరబుల్ మూమెంట్ అంటూ ఏదైనా ఉంది, హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే మీకు ఏం గుర్తొస్తుంది? ఆయన ఇంట్లో మా అమ్మ నాన్నని పిలిపించారు. ఆయన ఇల్లు మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఫాదర్ మదర్ని పిలిపించి మొత్తం అంతా ఇల్లు చూపించి ఆ రోజున భోజనం పెట్టి పంపించడం గొప్పతనం. అంటే మర్చిపోకుండా నేర్చుకున్న వాళ్ళ దగ్గర వాళ్ళని గురువుల్ని ఆయన మర్చిపోకుండా ఆయన ఇంటికి పిలిపించి భోజనం పెట్టి అన్ని. మధ్యలో మా నాన్నకి ఆయన ఏం చెప్పారంటే, ఆయన మంచి గొప్ప ఆఫర్ ఇచ్చాడు ఆయన 83, 84లో. మాస్టర్ ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర డేట్లు ఖాళీ లేవు, ఒక 3 years తర్వాత నేను డేట్లు ఇస్తాను. ఆయన డేట్లు దొరకడమే చాలా అద్భుతం అండి. డేట్లు ఉంటే చాలు మనకు డబ్బులు వచ్చేస్తాయి. దట్ ఆయన కేపబిలిటీ అలాంటిది. ఆయన డేట్లు ఉంటే మనకు డబ్బులు వచ్చేస్తాయి. ప్రొడ్యూసర్కి మీరు చేయాల్సిన పని ఏం లేదు మాస్టర్, మీరు ఉండండి, 3 ఏళ్ల తర్వాత నేను డేట్లు ఇస్తా, మీకు మేనేజ్ చేసే వాళ్ళని కూడా నేను చూస్తా, మీరు ప్రొడ్యూసర్. ఓకే. అంటే మా నాన్నకు అలా ఇష్టం ఉండదు. తెలియమ్మా, ఎప్పుడైనా నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు, నేను బాగా సంపాదించుకున్నప్పుడు నేను వస్తానని చెప్పేసి అన్నారు. బట్ ఆయన గొప్పతనం చూడండి, నేను డేట్లు ఇస్తాను, మీరు ప్రొడ్యూసర్గా మీరు పెట్టుబడి పెట్టక్కర్లేదు, ₹1 పెట్టుబడి పెట్టక్కర్లేదు అంటే ఈయన జారబెట్టుకున్నాడు ఆపర్చునిటీని. అంత అంటే ఆయన ఒక ఇన్స్టిట్యూట్ లో ఆయన ప్రేమను చూడండి, అంటే ఆయనకి ఎంత కన్సర్న్ ఉందో చూడండి. ఆఫ్ కోర్స్ ఆయన ఫ్రెండ్స్ మీద కూడా అలాగే చూపించాడు. సుధాకర్ వాళ్ళందరూ ఫ్రెండ్స్ తోనే కదా అప్పుడు ఎముడికి మొగుడు మూవీ తీసింది. జీవి నారాయణరావు గారు, సుధాకర్ గారు ఫ్రెండ్స్ అందరితో సరదాగా తీసిన మూవీ, అది కూడా సూపర్ డూపర్ హిట్, అసలు మామూలు హిట్ కాదు. అందులో ఆయన వాడిన చొక్కాలు, ఆయన వాడిన డ్రెస్సులో జీవి నారాయణరావు గారు, మా సీరియల్ ఒకటి ఉంది రాజీ బుజ్జి అని ఒకటి తీసాం, అందులో ఆయన వాడాడు. అప్పుడు నేను అది తర్వాత నేను తీసేసుకున్నా. ఇవి చిరంజీవి గారి డ్రెస్సులు, ఇంకోటి బ్లూ, గ్రీన్, రెడ్ అలాంటి కైండ్ ఆఫ్ జాకెట్ ఏదో ఉంటే ఆ షూటింగ్ అప్పుడు ఆయన వాడిన తర్వాత నేను చూసుకొని ఇది జాతీయం లాగేశాను. దిస్ వాస్ 88, 89. ఓకే. ఆయన అన్ని సినిమాలు, అంటే మీరు ఆయన అభిమాని అంటున్నారు, స్క్రీన్ మీద చూసినప్పుడు దేనికి ఎక్కువ కనెక్ట్ అవుతారు? ఆయన డాన్స్ కా, లేకపోతే డైలాగ్ డెలివరీ కా, మేనరిజం కా? ఒక్కటే అని చెప్తే తప్పు అవుతుంది. అన్నీ డాన్స్ కానివ్వండి, ఫైట్లు కానివ్వండి, ఫైట్లు ఎస్పెషల్లీ ఎక్కువగా అనుకోండి, బట్ అన్నీ ఓవరాల్గా యాజ్ అన్ యాక్టర్ నేను యాక్టింగ్కి కూడా ఆయన చేసే కామెడీకి కానివ్వండి, ఆయన చేసే ఎమోషనల్ సీక్వెన్స్ కానివ్వండి, ఆయన చేసే ఫైట్స్ కానివ్వండి, ఆయన చేసే డాన్సులకు కానివ్వండి, అన్నిటికీ అన్ని చేస్తేనే కదా స్టార్ అయ్యేది. ఏదో ఒకటి చేస్తే అవ్వరుగా. పర్టికులర్ అంటే అభిమానులు కదిపినప్పుడు అబ్బా డాన్స్ ఏం చేస్తారు అసలు బాస్, అసలు అది ఓవరాల్ గా ఆయన ఉంటే పక్కన హీరోయిన్ కూడా చూడరంట. అది ఉన్న ఎలిమెంటే. బట్ నేను అనేది ఒక వ్యక్తి స్టార్ అవ్వాలంటే అన్ని ఆస్పెక్ట్లు కలిస్తేనే అవుతారు. అవునవును. అంత స్టార్డమ్ రావాలంటే అన్ని ఆస్పెక్ట్లు కలిస్తేనే. ఇప్పుడు ఓన్లీ ఇది మాత్రమే చేస్తారంటే అవ్వరు. గమనించి చూడండి. అవునవును. సో అన్ని ఆస్పెక్ట్లు. ఓకే. ఆయన మూవీస్ లో ఎలా అయితే పేరు తెచ్చుకున్నారో, తర్వాత పర్టికులర్ గా ఆయన అభిమానులు చెప్పేది ఏంటంటే సేవా కార్యక్రమాలు. ఒక బ్లడ్ బ్యాంక్ అయితే ఏంటి, ఐ బ్యాంక్ ని స్థాపించి, అప్పట్లో మనకి బ్లడ్ ఇస్తే ఏదో అయిపోతుంది అని ఒక అపోహ ఉండేది స్టార్టింగ్ లో, ఎవరు ముందుకు వచ్చేవాళ్ళు కాదు. సో అలాంటి కార్యక్రమాలు ఆయన చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించేది? చాలా గొప్పగా అనిపించేదండి. అంటే
బ్లడ్ బ్యాంక్ పెట్టి చాలామంది అభిమానుల్ని మోటివేట్ చేసి బ్లడ్ ఇప్పించి నాకు తెలిసిన వాళ్ళు, నేను స్వామినాయుడు గారికి ఫోన్ చేసి నాకు తెలిసిన అసిస్టెంట్లు వాళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చి ఇబ్బంది పడితే, సార్ ఇలా బ్లడ్ కావాలండి అంటే, అలాగేనండి కాకపోతే ఇంకెవరి చేతన కూడా బ్లడ్ ఇప్పించండి, ఇన్ రిటర్న్ వస్తుంది అని చెప్పేసి అంటే, అలాగేనండి అని చెప్పేసి ఎవరైనా ఉంటే బాబు మీరు కూడా బ్లడ్ ఇవ్వండి అని చెప్పేసి నేను మా అసిస్టెంట్ను ఒక 2-3 పంపిస్తే ఒక 2-3 ఇచ్చారు. ప్లస్ వీళ్ళకి ఆ బ్లడ్ ఆ టైమ్లీ ఆ బ్లడ్ రావడం, ప్రాణం సేవ్ అవ్వడం చాలా గొప్ప విషయం. ఐ వాజ్ వెరీ హ్యాపీ. అంటే మామూలుగా మనం వెళ్ళి అడిగినంత మాత్రాన బ్లడ్ ఇచ్చేయడం అనేది అంత ఈజీ కాదు. బోల్డ్ అని రికమెండేషన్లు ఉంటాయి, బోల్డ్ అంతమంది ఆల్రెడీ ఎప్పుడో బుక్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. ఆపరేషన్ కనుక ఇప్పుడు నెక్స్ట్ మంత్ నా ఆపరేషన్ ఉంది, ముందే అర్జీ పెట్టుకుంటారు కదా, బుక్ చేసి పెట్టుకుంటారు కదా. అలాంటిది వాళ్ళు కాదని ఇవ్వలేరు కదా ఇంకొకళ్ళకి చెప్పి. బట్ టైమ్లీ ఆ టైంకి వెంటనే హెల్ప్ చేసి, ఇప్పుడు ఇది ఎందుకు అనుకున్నారు ఈ ముగ్గురితోటి మళ్ళీ సపరేట్గా, ఇప్పుడు ఆల్రెడీ 1 month తర్వాత ఉన్న వాళ్ళకి మరి ఏదో ఒకటి కాంపెన్సేషన్ అంతే కదా. సో అలా బట్ ఆ టైంకి రెస్పాండ్ అయ్యి వెంటనే ఇవ్వడం, ఆ ప్రాణం కాపాడేయడం, ఇవన్నీ కూడా చాలా. సో ఆ బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంత మంది, అంటే మళ్ళాంటి వాళ్ళు చాలా మంది ఒకసారి కాదు 2-3 సార్లు వెళ్ళి అంటే ఫోన్ చేసి అడిగిన వెంటనే పాపం హెల్ప్ చేయడం చాలా